అందరి స్టార్ హీరోల రిలీజ్లు ఇప్పటిదాకా బోలెడన్ని జరిగాయి, కానీ విక్టరీ వెంకటేష్ది మాత్రమే ఇందులో వెనకబడి ఉన్నారని చెప్పవచ్చు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నిర్మాత సురేష్ బాబు తాను నిర్మాత అయిన బొబ్బిలి రాజా, కలిసుందాంరా, జయం మనదేరా లాంటి మూవీస్ని మళ్లీ విడుదల చేసేందుకు చొరవ చూపలేదు. బిజినెస్ కోణంలో ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదే, కానీ ఫ్యాన్స్ ఎమోషన్స్ కూడా పట్టించుకోవాల్సిన అవసరమైతే ఎంతో ఉంది. ఎట్టకేలకు వాళ్ళు కోరుకున్న క్షణం రానే వస్తుంది. వచ్చే January 1కి అదేనండి నూతన సంవత్సర కానుకగా నువ్వు నాకు నచ్చావు మళ్ళా రిలీజ్ కాబోతూ ఉంది. నిజంగానే ఇది చాలా స్పెషల్ మెమరీ అందరికీ. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావుకు పెద్ద కర్వ్ ఫాలోయింగ్ ఉంది. కేవలం ఫ్యాన్స్కి నచ్చిన ఎంటర్టైన్మెంట్ మూవీ మాత్రమే కాదు ఇది. ఇప్పటికీ యూట్యూబ్లోనూ టీవీలోనూ ఫ్యామిలీ ఆడియన్స్ లక్షల కాదు కోట్లలో చూసి ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్నులో కామెడీ ప్లస్ ఎమోషన్ బలం మనందరికీ తెలిసినదే. దర్శకుడు విజయ్ భాస్కర్ అయినప్పటికీ మాటల మాంత్రికుడు ఎక్కువగా గుర్తింపు రావడం అతిశయోక్తి కాదు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో స్రవంతి రవికిషోర్ నువ్వు నాకు నచ్చావు సినిమాను నిర్మించారు. కమర్షియల్ హవాలోనూ ఈ మూవీ 100 రోజులు ఆడటం విశేషం. హీరోగా వెంకటేష్, దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి కలయికలో సినిమా ప్రారంభం కాబోతున్న టైంలో నువ్వు నాకు నచ్చావు విడుదల చేయడం ఒక రకంగా టైం మెషిన్ ప్రయాణం లాంటిది. పైగా 25 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంతకన్నా వేరొక సందర్భం మరి లేదనే చెప్పాలి. అదిరిపోయే వెంకటేష్ టైమింగ్, ఆర్తి అగర్వాల్ అందం, ఎవర్ గ్రీన్ సాంగ్స్, కామెడీ ఆర్టిస్టులు, ప్రకాష్ రాజు నిండైన నటన, హృద్యమైన ఎమోషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా విశేషాలతోనే ఒక పుస్తకం నిండిపోతుంది. బుల్లితెరపై మాత్రమే చూసినా ఇప్పటి జనరేషన్ ఖచ్చితంగా ఎంజాయ్ అవ్వాల్సిన బిగ్ స్క్రీన్ మూవీ నువ్వు నాకు నచ్చావు.